ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హర్యానాలో ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో బిగ్ ట్విస్ట్ ఒకటి బయటకు వచ్చింది. ఏఎస్ఐ సందీప్ కుమార్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు రావడంతో ఈ కేసుకు సంబంధించి కీలక మలుపు చోటు చేసుకుంది. ఆ వివరాలు చూద్దాం. దానికంటే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన HSCC నోవోటెల్లో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, అదేవిధంగా విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రెడీగా వార్తలోకి వెళ్తే, కొద్ది రోజుల క్రితం తెలుగు సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన హర్యానా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన తన రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆయన చనిపోయే ముందు రాసినటువంటి లేఖలో తన మరణానికి కారణమైనటువంటి కొంతమంది పోలీస్ అధికారుల పేర్లను కూడా స్పష్టంగా పేర్కొన్నారు దాంట్లో. అయితే ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే ఆ లేఖలో పేరున్నటువంటి ఒక అధికారి కూడా బలవన్మరణానికి పాల్పడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐపీఎస్ పూరన్ కుమార్ లేఖలో ఉన్న వ్యక్తులలో రోహతక్ సైబర్ సెల్ ఏఎస్ఐ సందీప్ కుమార్ ఒకరు. తాజాగా సందీప్ కుమార్ రోహతక్లోని ఒక పొలంలో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఏఎస్ఐ సందీప్ కుమార్ కూడా చనిపోయే ముందు ఒక వీడియో రికార్డ్ చేశారు. 3 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ను కూడా రాశారు. అందులో ఆయన తాను న్యాయం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్టు కూడా పేర్కొన్నారు. ఒకసారి ఆయన మాట్లాడినటువంటి వీడియో కూడా ఉంది. ఒకసారి ఆ బైట్ కూడా మనం చూద్దాం. यार एक जाति का नाम पर नहीं, सच्चाई से हम आनी चाहिए। इसने भ्रष्टाचार कराया था, परेशान कराया है सबको, इसने रिश्वत ली है, भ्रष्टाचारी आदमी था यो। और मैं कति सच्चाई कह रहा हूँ, जो पैसे टीएचसी वहां से सोनारिया टीएचसी ने इसको ले आके दिए हैं सुशील को, वो पैसे इसके पास पहुंचे हैं। इसका डैशबोर्ड, गाड़ी के डैशबोर्ड में पैसे थे, वो पैसे इसकी लड़की ने लिए हैं। यू पैसे तो नोट रख गया, कहते पीछे बिरा लग गया जब इसने सुसाइड करी है। मेरी बात सच्चाई है और भाई मैं अपनी आहुति दे रहा हूँ इस चीज पे, क्योंकि मन बेरा पट गया कौम में और हमारी देश की जनता आहुति पे जाग गए भाई। कोई बात ना भाई, मेरे तो दादर भी देश खातर लड़े हैं भाई, पोता भी लड़ पड़ा कि मैं बात कौन है। हाँ, परिवार के लिए फकर, मैं अपने पर फकर महसूस करता हूँ कि मैं ईमानदारी के साथ खड़ा रहा हूँ। मैं ईमानदार आदमी था, ठीक है। अगर मैं ईमानदार नहीं होता तो मेरा बैंक के वो करवा के देख लो, मेरे सिर पर कर्जा से, ठीक है। इसी कोई बात को ना, लेकिन हिम्मत है, वो अपने बच्चे ने पढ़ाने लग रहा हूँ, सारी चीज करने लग रहा हूँ। मैं सक्षम हूँ, एक जमींदार का बेटा हूँ, लेकिन मैं यूं नहीं भ्रष्टाचारी हूँ। मैं भाई मैं भगत सिंह का फैन हूँ और भगत सिंह बरगाइस हूँ। मैं डरूंगा ना किसी बात पे, मैं हर एक चीज सामना करूंगा। लेकिन आज पब्लिक को जगाने के लिए, देश को जगाने के लिए ये जरूरी हो गया है। इस सच्चाई की लड़ाई में पहली आहुति में, अरे इतना ईमानदार आदमी रहे जो डीजीपी रहे, अरे या ये स्लोब भी, और ये जो काले को हुए बैठे हैं, ये केवल इसलिए अब यो चला जा रहा, हम खुली मलाई खावा, कति खुली मलाई खावा। अरे क्यों देश की बहन को डर लाग रहे हो है? ये देश वो भगत सिंह पर कुर्बान होकर चले गए नू, इस बात खातर के हम याडा नू करियो, जाति का जहर घोड़ियो। आज उन जो जिंदे होंगे तो शर्म आंदी, हम किन आदमी खातर రైట్. అసలు బిగ్ ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. పూరన్ కుమార్ మరణానికి కారణమైనటువంటి వారిలో ఒకరైన సందీప్ కుమార్, ఇప్పుడు మనం చూసిన వీడియోలో ఉన్న ఏఎస్ఐ, తన సూసైడ్ నోట్లో ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ పైనే ఈయన తిరిగి సంచలన ఆరోపణలు చేశారు. పూరన్ కుమార్ ఒక అవినీతి పోలీస్ అధికారి అంటూ కూడా తన అవినీతి వ్యవహారాలు బయట పెడతాననే భయంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ కూడా ఈ యొక్క ఏఎస్ఐ కూడా పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాతే పూరన్ కుమార్ బదిలీ అయ్యారని కూడా తెలిపారు. ఇంకా పూరన్ కుమార్ గన్మెన్ ఒక మద్యం కాంట్రాక్టర్ నుంచి 2.5 లక్షల లంచం తీసుకుంటుండగా తానే స్వయంగా పట్టుకున్నట్లుగా కూడా సందీప్ కుమార్ వెల్లడించారు. ఒక గ్యాంగ్స్టర్ బెదిరించడంతోనే కాంట్రాక్టర్ పూరన్ కుమార్ను కలిశారని కూడా ఈ యొక్క లేఖలో పేర్కొన్నారు. లంచం ఆరోపణలు వచ్చినప్పుడు ఐపీఎస్ అధికారి దానికి కులం రంగు పులిమేందుకు ప్రయత్నించారని సందీప్ కుమార్ తీవ్ర ఆరోపణ చేశారు. రోహతక్లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూరన్ కుమార్ అవినీతి అడ్డు అదుపు లేకుండా పోయిందని, నిజాయితీ పరుల స్థానంలో అవినీతి పరులైన అధికారులను నియమించడం మొదలుపెట్టారని ఏఎస్ఐ
ఆయన పేర్కొన్నారు. అధికారులు పిటిషనర్లకు ఫోన్ చేసి డబ్బులు అడిగి బ్లాక్మెయిల్ చేసేవారని, అలాగే మహిళా పోలీసు సిబ్బందిని బదిలీల పేరుతో లైంగికంగా వేధించారని కూడా సంచలన ఆరోపణలు చేశారు ఏఎస్ఐ. తన లేఖలో సందీప్ కుమార్, ఐపీఎస్ పూరణ్ కుమార్ అవినీతి మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. అతనిపైన వచ్చిన ఫిర్యాదులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆస్తులపై దర్యాప్తు చేయాలి. ఇది కుల సమస్య కాదు, నిజం బయటకు రావాలి. ఇతను అవినీతిపరుడు. ఈ నిజం కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేను నిజాయితీతో నిలబడినందుకు గర్విస్తున్నాను. నా కుటుంబ సభ్యులు దేశ స్వాతంత్రం కోసం పోరాడారు అని కూడా ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. ఏఎస్ఐ సందీప్ కుమార్ తన సూసైడ్ నోట్లో మొత్తం 10 మంది అధికారులను పేర్కొన్నారు. వీరిలో రోహతక్ పోలీస్ చీఫ్ నరేంద్ర బిజార్నియాను మాత్రం ప్రశంసించారు. అయితే ఈ వరుస ఆరోపణల నేపథ్యంలో బిజార్నియాకు కూడా రోహతక్ నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసినట్టుగా సమాచారం. ఈ 2 ఆత్మహత్యల ఘటనలు ఒకరిపై ఒకరు చేసుకున్న ఈ తీవ్రమైన ఆరోపణలు హర్యానా పోలీస్ శాఖలో పెద్ద కుదుపు సృష్టించాయి. ఈ వ్యవహారం పైన ప్రభుత్వ ఉన్నతాధికారుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.